రీసెంట్గా న్యూస్లో ఒక వర్డ్ అయితే వైరల్ అవుతుంది, డూమ్స్డే ఫ్లైట్. అసలు డూమ్స్డే ఫ్లైట్ అంటే ఏంటి? డూమ్స్డే ఫ్లైట్ అంటే ఒక స్పెషల్ మిలిటరీ ఎయిర్ప్లేన్. ఇది నార్మల్ ప్యాసింజర్ ప్లేన్ అయితే కాదు. ఈ ప్లేన్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్కి అయితే చెందింది అండ్ మెయిన్లీ ప్రెసిడెంట్, డిఫెన్స్ ఆఫీసర్స్ అండ్ టాప్ మిలిటరీ లీడర్స్ కోసం యూస్ చేస్తారు. గ్రౌండ్లో ఆఫీసెస్, బిల్డింగ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ డ్యామేజ్ అయితే కంట్రీని ఎయిర్లో నుండి కూడా కంట్రోల్ చేయడానికి ఈ ప్లేన్ రెడీగా ఉంటుంది. ఈ ప్లేన్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కంట్రీ యొక్క గవర్నెన్స్ స్టాప్ అవ్వకూడదు, ఏ ఎమర్జెన్సీ వచ్చినా గవర్నమెంట్ డెసిషన్స్ కంటిన్యూ అవ్వాలి అని. ఈవెన్ ప్రెసిడెంట్ గ్రౌండ్ లో ఉండలేకపోయినా ఈ ప్లేన్ లో నుంచి అయితే ఆర్డర్స్ ఇవ్వగలరు, మిలిటరీని కంట్రోల్ చేయగలరు అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయగలరు. ఈ ప్లేన్ న్యూక్లియర్ బ్లాస్ట్ ఎఫెక్ట్ ని విత్ స్టాండ్ చేయగలిగే డిజైన్ లో ఉంటుంది. ఎలక్ట్రిక్ సిస్టమ్స్ ఫెయిల్ అయినా కూడా స్పెషల్ ప్రొటెక్షన్ వల్ల కమ్యూనికేషన్ వర్క్ చేస్తుంది. ఈ ప్లేన్ ఎయిర్ లో కూడా లాంగ్ టైం ఉండగలదు విత్ రీఫ్యూయలింగ్. అందుకే దీన్ని ఫ్లయింగ్ పెంటగాన్ అని కూడా పిలుస్తారు. సో రీసెంట్ గా ఈ డూమ్స్డే ఫ్లైట్ ఒక పబ్లిక్ సివిలియన్ ఎయిర్పోర్ట్ లో లాస్ ఏంజల్స్ లో కనిపించింది. పబ్లిక్ ఎయిర్పోర్ట్ అంటే కామన్ పీపుల్ అండ్ మీడియా చూసే ప్లేస్ అనమాట. నార్మల్లీ ఈ ప్లేన్ సీక్రెట్ మిలిటరీ బేసెస్ లో ఉంటుంది, పబ్లిక్ లో ఆల్మోస్ట్ కనిపించదు. రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఇలా పబ్లిక్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వడం అనేది 51 years తర్వాత జరిగిందట. అందుకే దీనిపై పబ్లిక్ అటెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీడియాలో ఎక్కువ వినిపిస్తుంది ఏంటంటే, డస్ యుఎస్ఏ స్టార్టెడ్ ఫైట్ విత్ ఇండియా అండ్ ఇరాన్. యుఎస్ఏ అండ్ ఇరాన్ మధ్య డైరెక్ట్ ఫైట్ లేదా వార్ అయితే ఎప్పుడూ జరగలేదు. కొన్ని సిచ్యువేషన్లో ట్రేడ్ ఇష్యూస్ లేదా టారిఫ్స్ మీద డిసగ్రిమెంట్ వచ్చినా అవి ఎకనామిక్ ఇష్యూస్ మాత్రమే. యుఎస్ఏ అండ్ ఇరాన్ మధ్య సిచ్యువేషన్ మాత్రం డిఫరెంట్ అండ్ కాంప్లికేటెడ్. 1979 ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత యుఎస్ఏ ఇరాన్ రిలేషన్షిప్ అనేది చాలా వైలెంట్ గా మారాయి. యుఎస్ఏ ఇరాన్ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది, ఎస్పెషల్లీ ఆయిల్, బ్యాంకింగ్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ కారణంగా. ఇరాన్ కూడా యుఎస్ఏ పాలసీస్ కి అపోజ్ చేస్తూ పొలిటికల్ అండ్ మిలిటరీ వార్నింగ్స్ అయితే ఇచ్చింది. నౌ కమింగ్ టు ఇండియా అండ్ ఇరాన్, వీళ్ళ మధ్య మాత్రం నో వార్, నో మిలిటరీ కాన్ఫ్లిక్ట్. ఇండియా ఇరాన్ నుంచి ముందు ఆయిల్ ఇంపోర్ట్ చేసేది అండ్ ట్రేడ్ కూడా స్ట్రాంగ్గా ఉండేది. యుఎస్ శాంక్షన్స్ వల్ల ఇండియా ఇరానియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ని రిడ్యూస్ చేయాల్సి వచ్చింది. ట్రేడ్ ఆయిల్ తగ్గినా ఇండియా ఇరాన్ రిలేషన్షిప్ అనేది కంప్లీట్గా బ్రేక్ కాలేదు. మెడిసిన్స్, రైస్, టీ లాంటి గూడ్స్ ట్రేడ్ లిమిటెడ్ స్కేల్లో అయితే కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికీ. ఇండియాకి సెంట్రల్ ఏషియా అండ్ యూరప్ రీచ్ అవ్వడం జనరల్గా చాలా కాస్ట్లీ అండ్ టైం టేకింగ్. అందుకే ఇండియా ఇరాన్లో ఉన్న చబహార్ పోర్ట్ని యూస్ చేయాలి అని డిసైడ్ చేసింది. ఈ పోర్ట్ని యూస్ చేసుకుంటే ట్రేడింగ్ ఫాస్ట్గా జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది, పాకిస్తాన్ రూట్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. అందుకే ఈ చబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ ఇండియాకి ఎకనామికల్లీ అండ్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ రీజియన్లో టెన్షన్స్ పెరిగితే ఇండియాపై ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? మిడిల్ ఈస్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇండియాకి ఆయిల్ లేట్గా రావచ్చు లేదా కాస్ట్లీ అవ్వచ్చు. ఆయిల్ కాస్ట్లీ అయితే ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్స్ పెరుగుతాయి. రేట్స్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది అండ్ ఫైనల్లీ డైలీ ఐటమ్స్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో ఇండియాపై వార్ అయితే జరగదు కానీ ప్రైసెస్ అండ్ ఎకానమీ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది.